అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, పోలీసులు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన యువతకు కౌన్సిలింగ్, చికిత్స అందించి సన్మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు. యువత చెడు స్నేహాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సేవలను ఆయన అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేటువంటి క్రమంలో మేము సైతం ప్రజలను, యువతను చైతన్యపరచమని చెప్పిన ఆలోచనతోటి అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మనాయక కళ్యాణ మండపం వరకు కూడా ఒక ర్యాలీని, సమావేశాన్ని ఏర్పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, పోలీస్ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు, ప్రముఖులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఇక్కడే ఒక స్టాల్ను కూడా చూసినప్పుడు అనేక కళాశాలలో వచ్చేటువంటి స్టూడెంట్స్ గంజాయి తీసుకున్న తదుపరి, గంజాయి తీసుకోకంటే ముందు మన యొక్క బ్రెయిన్ కానీ మన యొక్క ఆలోచన కానీ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా శరీరపరంగా మనలో జరుగుతున్నటువంటి అనువలించిన ఆలోచనలు, దానివల్ల కలిగేటువంటి నష్టాలు, ప్రధానంగా తమ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ల ద్వారా కాలు చేతో వెలుగొట్టుకోవడం, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న సందర్భం. ఒక అవేర్నెస్ చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్, నో గంజాయి, నో పబ్స్ అనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వచ్చిన సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేసే అనేక కార్యక్రమాలు చేస్తాం. యువత మత్తు పదార్థాల బాటను వీడండి, మైదానాల బాట పట్టండి అని చెప్పిన ఒక నిదానంతో కూడా ముందుకు తీసుకొని పోతున్న సందర్భం. ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ల ద్వారా, పోలీస్ శాఖ ద్వారా వారిని తిరిగి కుటుంబానికి దగ్గరే విధంగా కూడా ఏర్పాట్లు అనేక జరుగుతున్నాయి. సిరిసిల్లలో అలాంటి సెంటర్ను కూడా ఇటీవల మనం ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ ద్వారా జరిగిన ఈ ర్యాలీ సమావేశం, ఈ యొక్క చైతన్య కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి, చెడు మార్గాన్ని వీడండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలతో చక్కటి విద్యాలయాలు వస్తున్నాయి. వాటిలో విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రులు మీకు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మీ జీవితంలో రాణించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు భద్రత అంశంలో కూడా మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత వెహికల్ నడపడంతో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా కాలు చేతులు విరగడం కాకుండా మరణాలు కూడా జరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబం ఒంటరవుతుంది, సమాజంలో వెనుకబడిపోతున్న సందర్భాన్ని కూడా గుర్తించి జాగ్రత్తగా వాహనం నడిపేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పండి. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపకుండా ఉండేటువంటి బాధ్యతను ఈరోజు తీసుకోమని చెప్పేటువంటి కార్యక్రమం. కారులో ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ప్రక్రియను తీసుకొని ఈరోజు ప్రయాణం చేసినట్టయితే కూడా యాక్సిడెంట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ద్వారా తీసుకోవడం అభినందనీయం. వారికి అంటే మేము కేవలం ఒక శాంతి భద్రతను కాపాడడంలోనే కాదు, సామాజిక బాధ్యతగా, సామాజిక రుగ్మతను రూపుమాపడానికి, సాంఘిక దురాచారం రూపుమాపడానికి, యువతను సన్మార్గంలో నడపడానికి, మత్తు దూరంగా ఉంచేటువంటి కార్యక్రమంలో మేము సైతం అనేటువంటి ఆలోచనతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ముందుకు రావడం అభినందనీయం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ యువత సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.